దేవుని పరిశుద్ధ నామముకు మహిమ. ఈ ఉదయకాలం 94 కీర్తనలు 14 వచనం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడని 94 కీర్తన 14 వచనం రాయబడినట్లుగా దేవుడు తన ప్రజలను ఎడబాయడు. మరి ఎవరు తన ప్రజలు? తాను ఏర్పరచుకున్నవారు తన ప్రజలు. ఎవరు తాను ఏర్పరచుకున్నవారు? అబ్రహాముని దేవుడు పిలవగానే ఆ కల్దీల ప్రాంతం నుండి ఊరు అనే ప్రాంతం నుండి తిరిగి వచ్చి ఆయన మాటకు లోబడి ఆయన చూపించిన దేశానికి వెళ్లి ఆయన మాటకు లోబడి ఆయన ప్రజలుగా మార్చబడ్డాడు. అలాగే ఎందరైతే ఆయన మాట విని ఆయన లోబడి ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటారో, ఆయన ప్రేమిస్తారో వారందరూ ఆయన ప్రజలై ఉన్నారు. యోహాను సువార్త 14 రాయబడినట్లుగా ఆయన మాట వినే వారందరూ ఆయన ప్రజలు. యోహాను సువార్త 1:12 ఎందరూ ఆయన నామను అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలయ్యే అధికారం ఉంది. కాబట్టి తన ప్రజలు ఎవరైతే ఆయన మాట విని లోబడతారో అట్టి ప్రజలందరినీ దేవుడు విడవడు, తన స్వాస్థ్యంగా మార్చుకుంటాడు. మరి అపోస్తల కార్యం 20వ అధ్యాయం సెలవించినట్లుగా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం. అలాగనే 1 కొరింథీయుల రాష్ట్రపత్రిక 6వ అధ్యాయంలో దేవుడు తన రక్తమిచ్చి కొనుక్కున్న సొత్తైన ప్రజలం మనం. ఆయన సొత్తైన ప్రజల్ని ఎప్పుడు ఆయన విడువడు, ఎడబాయేవాడు కాడు, తన స్వాస్థ్యమును ఆయన విడనాడువాడు కాడు. మనం ఆయన ప్రజలు. నువ్వు అనుకోవచ్చు ఈ దినముల దేవుని బిడ్డ, నన్ను దేవుడు విడిచిపోయినాడు, నన్ను ఎడబాసిపోయిన అనుకో. మాకు ఆయన ఎడబాయుడు. ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు మా పితరుల దేవుడు ఏమైపోయిండు అనుకున్నారు. అలాగే మరి గిద్యోను కూడా అంటాడు, మా పితరుల దేవుడు ఏమైపోయినాడు, మా పితరుల దేవుడు మాకు ఉన్నట్లయితే మాకు ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి అన్నాడు. ఆ పితరుల దేవుడే అప్పుడే మాట్లాడుతున్నాడు దేవదూతలో నుండి, గిద్యోను పరాక్రమ గల బలాఢ్యుడా అని. నువ్వు ఎప్పుడు బలహీనుడు అనుకుంటున్నావు, అప్పుడే క్రీస్తునందు బలవంతుడు అయి ఉన్నావు. అందుకొరకు తన ప్రజలను ఎప్పుడు ఆయన విడిచిపెట్టాడు. నన్ను విడిచిపెట్టి దేవుడు దూరంగా ఉన్నాడు అనుకో మాకు. ఒకవేళ మన పాపాలు ఆయనకు అడ్డుగా ఉన్నాయని యెషయా గ్రంథం 59:3 వచ్చిన ప్రకారంగా మన పాపాలకు అడ్డుగా ఉంటే మన పాపాలు మనం ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరించే దేవుడు ఉన్నాడు. కావున ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి కనికరించబడదాం. ఎందుకంటే ఆయన తన ప్రజలను ఎడబాయువాడు కాడు, ఆయన తన స్వాస్థ్యాన్ని విడనాడువాడు కాడు. భూమి మీద ఆయన స్వాస్థ్యం ఏదైనా ఉందంటే మనమే ఆయన స్వాస్థ్యమైన ప్రజలమై ఉన్నాం. ఈ ఉదయ కాలంలో ఈ సమయం మందు దేవుని బిడ్డలారా, మనం ఆయన స్వాస్థ్యమైన ప్రజలమైనాం. ఆయన విలువ పెట్టి కొనుక్కొని సంపాదించుకున్న సంఘమై ఉన్నాం. ఆయన మళ్ళీ విడవడు, ఎడబాయడు. ఆయన తన ప్రజలను మళ్ళీ ఒకసారి 94వ కీర్తనలో 14వ వచనంలో యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు,